విశ్వాసం గురించి రామకృష్ణ పరమహంస వారు చెప్పినటువంటి ఒక కథ. ఒక సముద్రం ఒడ్డున ఒక భక్తుడు నిలబడి కంగారుగా ఉంటాడు. అటుగా వెళుతున్నటువంటి ఒక సిద్ధపురుషుడు ఆ భక్తుడిని చూసి, ఏమైనా అంత కంగారు పడుతున్నామని అడగగా, నేను ఓడ ఎక్కి సముద్రాన్ని దాటాలి, ఆ ఓడ ఇప్పుడే వెళ్ళిపోయింది, మళ్ళీ రేపటి వరకు ఓడలేదు, ఎలాగా అని చెప్పి ఆలోచిస్తాను అంటాడు. అప్పుడు ఆ సిద్ధపురుషుడు ఒక కాగితాన్ని అతని చేతికిచ్చి, ఈ కాగితం మడిచి చేతిలో పట్టుకుని సముద్రం పైన నడుచుకుంటూ వెళ్ళిపోను, అవతల తీరానికి వెళ్ళిపోతావు అని చెప్తాడు. వెంటనే ఆ యొక్క భక్తుడు ఆ కాగితాన్ని పట్టుకుని సముద్రం పైన పరిగెత్తడం మొదలు పెడతాడు. అవలేలాగా అవతలి ఒడ్డుకు కొంచెం దూరంగా ఉండగా, ఈ కాగితంలో ఏముంది, ఎంతసేపు ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చాను నీళ్ళలో మనకుండా అని చెప్పేసి విప్పిసి వస్తాడు. చూడంగానే శ్రీరామ అని ఉంటుంది. ఏమిటి ఈ నామమా నన్ను ఎంతసేపు సముద్రం పైన పరిగెత్తించింది అనుకుంటాడు. ఎప్పుడైతే విశ్వాసం పోయిందో వెంటనే నీళ్ళలో మునిగిపోతాడు. విశ్వాసం ఉన్నంతసేపు కూడా చక్కగా సముద్రం పైన పరిగెత్తాడు. ఎప్పుడైతే ఈ నామమా అని అనుకున్నాడో మునిగిపోతాడు. కాబట్టి భక్తుడికి భగవంతుడి పైన అపారమైన విశ్వాసంతో కనుక సేవిస్తే